మత్స్యావతారం చిన్న కథ. ప్రపంచం నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దంలోనే ప్రళయ సంకేతాలు దాగున్నాయి. రాజు సత్యవ్రతుడు నదిలో ప్రార్థన చేస్తుండగా అతని చేతిలో ఒక చిన్న చేప చిక్కింది. ఆ చేప కంపిస్తూ చెప్పింది, "నన్ను కాపాడు." దయతో రాజు దానిని పాత్రలో పెట్టాడు. కాని ఆ చేప క్షణక్షణం పెరిగిపోతూ పాత్రకే కాకుండా సరస్సుకి, చివరకు సముద్రానికి సరిపోని స్థితికి చేరింది. అప్పుడు ఆ చేప తన నిజస్వరూపాన్ని చూపించింది. మహామత్స్యుడు. ఆకాశం చీకటిగా మారింది. వర్షాలు భూమిని ముంచెత్తాయి. ప్రళయం వస్తోంది అని విష్ణువు పలికాడు. ధర్మాన్ని కాపాడాలి. ఒక నౌకపై ఋషులు, విత్తనాలు, జీవరాశి ఎక్కాయి. మత్స్యుడు తన కొమ్ముతో నౌకను కట్టి అపార సముద్రాన్ని దాటించాడు. నీరు తగ్గిన తరువాత భూమి మళ్లీ జీవించింది. అప్పుడే లోకం తెలుసుకుంది, విపత్తులో కూడా రక్షించే శక్తే భగవంతుడు. అదే మత్స్యావతారం.